ఈ విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక మీద ఆన్లైన్లో మాత్రమే శ్రీవాణి అట. ఈ నెల 9 నుంచి ఆన్లైన్లోనే విడుదల చేస్తారట, ఆఫ్లైన్లో ఇవ్వరట. ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో. అదే సందర్భంలో 200, 300 అట్లాగే దాదాపుగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా అట్లాగే తీసుకుంటున్నారు. అట్లాగే కొండ పైన కూడా ఒక కౌంటర్ పెట్టి అక్కడ ఇస్తున్నారు. ఇక పైన అది ఇవ్వరట, ఓన్లీ ఆన్లైన్లోనేనట. ఇదేం పద్ధతో అర్థం కాదు. ఎందుకు భక్తులకి దేవుణ్ణి దగ్గర చెయ్యాలా లేదా భక్తులకి దేవుణ్ణి దూరం చేయాలా? వ్యాపారులకి ఇది అవకాశం. ఎందుకని ఇప్పుడు ఆన్లైన్లో వీళ్ళు అన్ని సేవలు పెడుతున్నారు. అదేం చేస్తున్నారు? సాధారణ ప్రజలకు సాధ్యమవుతుందా? చివరికి ఇంటర్నెట్ సెంటర్లోళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు గబక్కన స్పాట్లో కొడితే 10 మందికి కొడితే ఒకరికో ఇద్దరికో వస్తుంది. అది కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళు అట్లా వచ్చినటువంటి వాళ్ళకి. అది తెలుసు ఓపెన్గా. ఎందుకు మరి అయినా కూడా ఈ విధమైనటువంటి పద్ధతో అర్థం కాదు. దశాబ్దాల నుంచి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత నీకు చేతనైతే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయాలు, కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా కౌంటర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి తిరుపతి దాంతో అనుసంధానం చేసి ఇచ్చేటట్టు ఉండాలి తప్పించి ఇంకో నలుగురికి అంటే సామాన్య డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడిగితే ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుమలకి ఓ వారం రోజులు వెళ్దాం అనుకుంటున్నాను. అదేదో ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గుడి దగ్గరనో లేకపోతే కనుక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తే అక్కడ ఇచ్చేటట్టు ఉంటే ఇంకా సంతోషం. అంతే తప్పించి ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలంటే ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు అయితే కనుక ఆన్లైన్లో చక్కగానే దొరుకుతాయి. తిరుమల టిక్కెట్టు అలాగా పెట్టిన 15-20 నిమిషాల్లోనే అయిపోతాయి మొత్తం. అదొక యుద్ధం అయిపోతుంది, అదొక యజ్ఞం అయిపోతుంది. 10,000 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటే ఆన్లైన్లో ఉన్నటువంటి టిక్కెట్లని మళ్ళీ ఓన్లీ ఆన్లైన్లోనే పెడతాను, అక్కడ కౌంటర్ పెట్టడానికి ఏం బాధ? మనుషులు తక్కువ ఉన్నారా లేకపోతే కనుక శ్రీవారి సేవకులు తక్కువ ఉన్నారా? ఎందుకు ఈ పద్ధతి? శ్రీవారిని చక్కగా ఒక మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి వెళ్ళాలనుకున్నంటే అక్కడ దాకా వెళ్ళి గబక్కన వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎవరితో రికమెండేషన్ లేకుండా శుభ్రంగా 10,000 రూపాయలు ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకుంటున్నారు. అట్లాగే ఆ డబ్బులతో ఇటు గుళ్ళు కట్టేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఒక చక్కటి అవకాశాన్ని నోట్లో భక్తుడికి వచ్చిన ముద్దని వీళ్ళు లాగి అవతల పడేస్తున్నారు. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనేనా ఇది అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.